నమస్కారం. వెల్కమ్ టు మిత్ర మీడియా. మిత్రులారా, బాగున్నారా? బిగ్ బాస్ సీజన్ 9 చూస్తున్నారా? మీరు కనుక బిగ్ బాస్ చూస్తూ ఉంటే మీకు ఏమనిపిస్తుందో అన్నది నా వీడియోకి కామెంట్స్గా చెప్పమని కోరుతున్నాను. అండ్ ఫర్ ద ఫస్ట్ టైం నేను మిమ్మల్ని కోరుకుంటుంది ఏమిటంటే, బిగ్ బాస్ ప్రోగ్రాం గురించి మీరు ఏమనుకుంటున్నారో చెప్పమని అభ్యర్థిస్తున్నాను. సరే, ఇక నా ఒపీనియన్ మీతో చెప్పుకుందాం అనుకుంటున్నాను. ఎవరు తీసిన గోతులో వారే పడతారు అన్న నానుడికి బిగ్ బాస్ చూస్తుంటే కరెక్ట్ అనిపిస్తుంది. అన్యాయంగా, అధర్మంగా శ్రీజ శ్రీజాను ఎలిమినేట్ చేసిన పాపం బిగ్ బాస్కి చాలా గట్టిగా తగిలిందన్నది నా అభిప్రాయం. అది ఎలాగా అంటారా? చెబుతున్నా వినండి. నేను చెప్పిన దానికి మీరు గనక ఏకీభవిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వమని అభ్యర్థిస్తాను. ఇక విషయంలోకి వస్తే, వైల్డ్ కార్డ్గా 6గురిని హౌస్లోకి పంపాడు కదా బిగ్ బాసు. వారిలో ఒకరు బిగ్ బాస్ పట్ల భస్మాసుడు కాగలరని నా అభిప్రాయం. అది మరి ఎవరో కాదు, దివ్యల మాధురి గారు. ఈ విషయం కరెక్ట్ అంటారా కాదా? అది ఎలాగో చెప్తాను, శ్రద్ధగా వినండి. నేను ఉదయం నుండి చాలామంది రివ్యూవర్ల దగ్గర రివ్యూ చూశాను. అందరూ కూడా వైల్డ్ కార్డ్ మెంబర్స్ తలక ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్లో ఉన్న ఫాలోవర్స్ గురించే మాట్లాడుతున్నారు. అంతేకాని ఏ రివ్యూవరు కూడా ఒక మెంబర్ తలక బ్యాక్గ్రౌండ్ గురించి చెప్పడం లేదు. తీరా సీజన్ ఆఖరికి వచ్చేసరికల్లా ఆ క్యాండిడేట్కి అక్కడి నుంచి సపోర్ట్ వచ్చింది, ఇక్కడి నుంచి సపోర్ట్ వచ్చింది అని అప్పుడు బ్యాక్గ్రౌండ్ గురించి మాట్లాడుతున్నారు. కానీ ముందే వారి బ్యాక్గ్రౌండ్ గురించి ఏ రివ్యూవర్ కూడా చెప్పడం లేదు. అందువల్లనేమో గత సీజన్లో నిఖిల్ విన్నర్ అయ్యాడు. ఇప్పుడు ఈ సీజన్లో తనూజాకి, సంజనాకి కూడా అందువల్లే ఓటింగ్ చాలా ఎక్కువగా వస్తున్నది అని నా అభిప్రాయం. సుమన్ శెట్టికి కూడా ఓటింగ్ రావడానికి కారణం ఆయన గత సినిమాల వల్లే. సోషల్ మీడియాలో ఫాలోయింగ్ వల్ల ఏ మెంబర్కి కూడా ఓట్లు రావు అన్నది నా అభిప్రాయం. అలాగా సోషల్ మీడియా ఫాలోవర్స్ వల్లే గనక ఓట్లు వస్తే గనక గత సీజన్లో విష్ణుప్రియ విన్నర్ అవ్వాలి. అలాగే సీజన్ 5లో సన్నీ గెలవకూడదు. కానీ సోషల్ మీడియా ఫాలోవర్స్ వలన క్యాండిడేట్ గెలవరు అన్నది నా నమ్మకం. ఇక ఈ సీజన్లో వైల్డ్ కార్డుగా వచ్చిన మాధురి గారికి సోషల్ మీడియాలో ఫాలోయింగ్ ఎలా ఉన్నా ఆవిడికి ఒక ప్రాంతానికి చెందిన ఒక రాజకీయ పార్టీ నాయకుని ఆదరణ ఉంది. ఓట్లు రావడంలో ఆయన ప్రభావం ఎంతైనా ఉంటుందనేది నా అభిప్రాయం. నా అంచనా మేరకు దాదాపు 2 లక్షల మందిని ప్రభావితం చేసే ప్రాంతాన్ని ఆయన ప్రభావితం చేయగలరని నేను అనుకుంటున్నాను. ఆ 2 లక్షల్లో కేవలం 30,000 మంది ఓట్లు వేసినా చాలు బిగ్ బాస్ కాపాడుకుంటున్న సెలబ్రిటీస్ దారి పట్టడానికి. ఎందుకంటారా? ఏనాడు కూడా బిగ్ బాస్ టీం ఎన్ని ఓట్లు వచ్చాయి అన్నది మనకి చెప్పరు. చాలా గోప్యంగా ఉంచుతారు. అందువల్ల సోషల్ మీడియాలో వచ్చే ఓట్లు మరియు బిగ్ బాస్ చూస్తున్న వ్యూయర్ల ప్రకారమే మనం ఓట్లు అంచనా వేసుకుంటాం. బిగ్ బాస్ చూస్తున్నటువంటి వారు అందరూ ఓట్లు వేయరు. కేవలం కొద్దిమంది మాత్రమే ఓట్లు వేస్తారు. వారికి బిగ్ బాస్ ఒక టీవీ ప్రోగ్రాం మాత్రమే. ఇక సోషల్ మీడియాలో ఓట్లు వేసేవారు మాత్రం ఖచ్చితంగా హాట్స్టార్లో కూడా ఓట్లు వేస్తారన్నది నా అభిప్రాయం. ఈ లెక్కన ఎక్కడ చూసినా కూడా 1,00,000కు మించి ఓటింగ్ జరగటం లేదు. అందులో తనుజ 25-35% తెచ్చుకుంటుంది. ఈ లెక్కన ఈ ఓటింగ్లోకి గనక మాధురి వస్తే బిగ్ బాస్ కాపాడుకుంటున్నటువంటి రీతు గల్లంత్ అవడం ఖాయం. అంతేకాదు, ఓటింగ్లో తనూజ, సంజన వెనుకబడడం కూడా ఖాయం అని నా అభిప్రాయం. పోని ఏదో మతలబు చేసి దివ్యల మాధురి గారిని కనుక ఎలిమినేట్ చేస్తే ఈ ప్రోగ్రాం మీద చాలా గట్టిగా ప్రతిఘటన, నిరసన రావచ్చు అన్నది నా అభిప్రాయం. ఈ అభిప్రాయానికి మీరు ఏకీభవిస్తారా? కావున బిగ్ బాస్ పట్ల దివ్యల మాధురి గారు భస్మాసుడు కాగలరు అన్నది నా తాలూకా అభిప్రాయం. నా ఈ అభిప్రాయం గనక మిమ్మల్ని నొప్పించి ఉంటే గనక నన్ను క్షమించమని అభ్యర్థిస్తున్నాను. అలాగే
నా ఈ అభిప్రాయం మీకు కరెక్ట్ అనిపిస్తే గనక ఒక లైక్ ఇచ్చి ప్రోత్సహించవలసిందిగా కోరుతున్నాను. ఇట్లు మీ మిత్ర మీడియా.